రాజ్యం 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 ఏంటి రాజ్యం బిజీగా ఉన్నావా? ఎంత పిలిచినా రావట్లేదు. లోపల మా ఆయన బట్టలు మడత పెడుతున్నాను. ఏంటి మీ ఆయన బట్టలు నువ్వు సర్దుతావా? అవును. ఏ మీ ఆయన బట్టలు ఇంకెవరన్నా సర్దుతారా? నీ అంత చమత్కారంగా నేను మాట్లాడలేనమ్మా. మా ఆయన బట్టలు అయితే ఆయనే సర్దుకుంటారు. రాజ్యం నువ్వు మరీ ఎక్కువ చేసేస్తున్నావు. మా ఇంట్లో కూడా మా ఆయన పనులు మా ఆయనే చేసుకుంటారు. నాకు మా ఆయన స్పెషల్ అమ్మా, అందుకే అన్ని నేనే చేస్తాను. నిజమేలే, మీ ఆయన కొండ నేరేడు పండ్లా ఉంటాడు. అలాంటి ఆయన కోసం ఏమైనా చేయొచ్చు. సర్లే, ఇంతకీ పొగడ్తలు ఆపి ఎందుకు వచ్చారో చెప్పండి. పై ఫ్లాట్ లో ఉండే వనజ సైట్ కొంది. సైట్ దానంతట అదే వస్తుంది కదా, కొండవేంటి? అది ఆ సైట్ కాదు రాజ్యం, వైజాగ్ లో సైట్ కొంది. ఓ అదా, అవును అదే. అపార్ట్మెంట్ లో అందరికి బొట్టు పెట్టి చెప్పమని మమ్మల్ని పంపించింది. అది సైట్ కొనుక్కుంటే అందరికి చెప్పడం ఎందుకు? పొగరు రాజ్యం. అవును రాజ్యం, ఈ సైట్ కొన్నప్పటి నుంచి తను పట్టుకోలేకపోతున్నాం. మమ్మల్ని కూడా ఇటువరకులా చూడలేదు కదా లక్ష్మి? అవును, ఇంతకు ముందైతే కూర్చోబెట్టి యాపిల్ జ్యూస్లు మ్యాంగో జ్యూస్లు ఇచ్చేది. ఇప్పుడు నుంచోబెట్టి కాఫీ టీలు కూడా ఇవ్వట్లేదు. కూర్చోండి జ్యూస్ తీసుకొస్తాను. వద్దులే రాజ్యం, ఇప్పుడే మా ఇంట్లో కాఫీ తాగొచ్చా. రాజ్యం నువ్వేం కొనలేదా? అంటే ఆల్రెడీ 2 ఫ్లాట్లు ఉన్నాయి కదా అని ఇంకేం కొనట్లేదు. ఉన్నా ఇంకోటి కొనాలి రాజ్యం, అప్పుడే ఆ వనజ లాంటి వాళ్ళకి ఏరనుగుద్ది. ఆ వనజ పొగరు తగ్గించడం మా ఎవ్వరి వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. నేనేం చేయాలి? నువ్వు కూడా సైట్ ఫ్లాట్ కొని సరిపోతుంది. రాణి, రాజ్యం సంగతి నీకు తెలీదు అనుకుంటే ఖచ్చితంగా కొనేస్తుంది. తను కొనాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆయన కొనద్దు. అయ్యో, నీకు ఈ విషయం తెలియదు అనుకుంటా. భాస్కర్ గారు రాజ్యం మాట అస్సలు కాదనరు. ఏం రాజ్యం? అవునవును, మరింకే వెంటనే కొనిపించే రాజ్యం. ఏమీ లేని దానికి అంతుంటే నువ్వు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్వి, నీకెంతుండాలి? ఇవాళే మీ ఆయనతో చెప్పు. అలాగే చెప్తా. ఇక మేము వస్తాం. ఇంకా చాలా ఇళ్లలో మంట పెట్టాలి. అదే బొట్టు పెట్టాలి. పదవే. వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ప్రెసిడెంట్ కి ఆ మాత్రం ప్రెస్టేజ్ ఉండాలి. ఎవండి కాఫీ? పొద్దునెప్పుడో 6ంటికి ఇవ్వాల్సిన కాఫీ ఇప్పుడు ఇస్తున్నాం. నీకు బద్ధకం బాగా పెరిగిపోయింది. ఏంటో ఇంత తీగా ఉంది? మీకు తీపి కబురు చెప్దామని ఇందులో తీపి ఎక్కువ వేసానండి. తీపి ఎక్కువైనా చేదుగానే ఉంటది. తెలివితేటలు చూపించకుండా విషయం ఏంటో చెప్పు. మన పక్కింటి వనజ వాళ్ళు వైజాగ్ లో ల్యాండ్ కొనుక్కున్నారంటండి. ఓస్ అంతేనా? అదేంటండి అలా తీసి పారేశారు? దున్నడం రానోడికి పొలం ఎందుకు, రాయడం రానోడికి పెండి ఎందుకు, హైదరాబాద్ లో ఉండేవాడికి వైజాగ్ లో స్థలం ఎందుకు? భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరండి, తెలుసా? వాళ్ళందరూ కూడా మనకెందుకు గానీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏం తెమ్మంటావు? 20 లక్షలు పట్టాలి. ఏం తెమ్మంటావు అని అడిగితే మల్లెపూలు హల్వానో తెమ్మని అడగాలి, అంతేగాని 20 లక్షలు తెమ్మని అడగకూడదు. అవి ఏమన్నా చెట్లు కాస్తున్నాయా తుంచుకొని సంచులు వేసుకుని రావడానికి? అది కాదండి, పక్కింటి వాళ్ళు ల్యాండ్ కొన్నాక మనం కొనకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అంటే ఏంటి? పక్కింటి వాళ్ళు పొలం కొంటే పొలం, విమానం కొంటే విమానం, మనం కొనాలా? కొనాలండి, లేకపోతే లోకు అయిపోతాం. అవునే, అది కూడా కరెక్టే. అప్పుడు పని చేద్దాం, మీ నాన్నకి ఫోన్ చేసి ఉన్నాస్తంతా అమ్మి డబ్బులు తీసుకురమ్మను. అప్పుడు ఒక సైట్ ఏంటి మొత్తం వైజాగ్ కొనేద్దాం. వాళ్ళు ఎందుకు ఇస్తారు? నాకేది కావాలన్నా మీరే ఇవ్వాలి. అప్పుడు నేనేది కొనిస్తే తీసుకో, ఊరికి అది కావాలి ఇది కావాలని అడక్కో. ఒక్కసారి ఆలోచించండి, సొసైటీలో మన స్టేటస్ పెరగాలంటే ఒక్కొక్కసారి మన స్థాయికి మించిన కొనాలి. అప్పుడు చెప్పట్టుకుని కోటి సెంటర్ లో నిలబడాలి. ఇదిగో పక్కింటి వాళ్ళు అది కొన్నారు ఇది కొన్నారు, నువ్వు కూడా కొను అన్నావు అనుకో, ఆ మల్లెపూలు హల్వా పెట్టుకుని పక్కింటికి అప్పుడు నీ స్థాయి ఎక్కడ ఉంటుందో ఆలోచించుకో. భాస్కర్ భాస్కర్ భాస్కర్, నేను గంట సేపటి నుంచి వెయిట్ చేస్తుంటే పిలిస్తే ఆగకుండా వెళ్తావే? ఏంటంటే మీరు నెల మొదలు లేదు చివరు లేదు, ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తారా? ఏం లేదు భాస్కర్, నీతో పని పడింది అందుకే వచ్చా. మీతో పెట్టుకుంటే చెరుకు మిషన్ లో చేయి పెట్టినట్టే, అయినా పర్లేదు చెప్పండి. ఇది పట్టుకో, ఇందులో 20 లక్షలున్నాయి. సార్, ఎప్పుడు డబ్బులు పట్టుకుపోతారని మీ గురించి చాలా నీచంగా అనుకునేవాడిని, కానీ ఇంత డబ్బు నాకు ఇస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ సార్. సంకల పెట్టుకుని స్వాధీనం చేసుకోమని కాదు, ఇది నీకు దాయమని ఇస్తున్నానంటే. మా ఇంట్లో దాయడం ఎందుకండి, మీ ఇంట్లో దాచుకోవచ్చు కదా. భాస్కర్, ఇది పోలీసు సంక్షేమ నిధికి ఓ గొప్ప వ్యక్తి ఇచ్చాడు. మా డీజీపీ వచ్చాక ఇది ఆయనకి ఇవ్వాలి. ఈలోగా మా ఇంట్లో పెడితే మా ఆవిడ మొత్తం ఖర్చు పెట్టేస్తుంది, అందుకే నీకు ఇస్తున్నా. సార్, ఇంత డబ్బు మా ఇంట్లో దాచడం ఎందుకు, ఇంకెవరి దగ్గర దాచండి. కుదరదు భాస్కర్, నీకన్నా వెర్రి పుచ్చక ఈ సిటీలోనే లేరు. మీరు ఊడారా తిట్టారా? నువ్వు ఎలా అనుకుంటే అలా, కానీ ఈ సూట్ కేసు మాత్రం నీ దగ్గర దాయాలి. అది కాదు సార్, మీరు ఈ క్యాష్ ఏటీఎం నుంచి తీసుకొచ్చి గల్లా పెట్టులో పెట్టినట్టు పెట్టారు. మీ ఆవిడ ఖర్చు పెట్టకుండా ఆపుతున్నారు సరే, మా ఆవిడ ఖర్చు పెట్టకుండా నేను ఎలా ఆపాలి? నాకు ఈ ప్రపంచంలో నా భార్య కంటే నమ్మకస్తుడివి నువ్వే. సార్, మీరు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు, అమ్ము చేయడం కరెక్ట్ కాదు సార్.
తమ్మున్న సిటిజన్ మీ డబ్బుకి నా రక్షణ ఇస్తాను. మీరు ధైర్యంగా వెళ్ళరండి. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్. 20 లక్షలు 20 లక్షలు 20 లక్షలు 20 లక్షలు 20 లక్షలు వామ్మో, ఇప్పుడు ఈ సూట్ కేసు ఇంట్లో పెట్టారంటే రాజ్యం పర్సులో పెట్టినట్టే. దీనికి నైట్కి స్కెచ్ చేసి రక్షణ కల్పిస్తా. గుర్తుగా ఎదుగు పెట్టాలి. ఏం పెడదాం? సీజనల్ ఫ్రూట్ మామిడి టెక్కలు పెట్టడం బెటర్. కమాన్ కోహ్లీ కొట్టు, ఇవాళ ఛాంపియన్షిప్ కొట్టాలి. గుర్తు చేస్తారు అప్పుడు చిలకలు దావచ్చుగా. చిలుకరు గోరింకలు తర్వాత తీసుకొస్తాను గానీ పొద్దున్న మీకు పని చెప్పాను, ఏమైంది? సారీ రాజు, కోపంలో మర్చిపోయానే. రేపు తీసుకొస్తానే. నేను అడిగింది ఏంటనుకుంటున్నారు? అదే మల్లెపూలు హల్వా మర్చిపోయాను, రేపు తీసుకొస్తానని చెప్తున్నా. నేను చెప్పింది అది కాదు. మన పక్కింటోళ్ళు వైజాగ్ లో ల్యాండ్ కొన్నారని మనం కూడా కొనాలని చెప్పాను కదా. కుదరదని నేను చెప్పాను కదా. ప్లీజ్ అండి, ఎలాగైనా ల్యాండ్ కొందామండి. అది కుదరదు కానీ ఇంకో మాట చెప్పు. సరేనండి, ల్యాండ్ కొనద్దు కానీ విల్లా కొనండి. నేనేమి కొన్నా, ఉన్నదాంతో తృప్తి పడేవాడే మనిషి. సైకిల్ ఉందని తృప్తి పడితే మనిషి స్కూటర్ కనిపెట్టేవాడా? స్కూటర్ ఉందని తృప్తి పడితే మనిషి కార్ కనిపెట్టేవాడా? కార్ ఉందని తృప్తి పడితే ఫ్లైట్ కనిపెట్టేవాడా అని అంటావు, అంతే కదా? అవునండి, మనిషి ఎప్పుడు తృప్తి పడకూడదు. అవును, నా ఫ్రెండ్ శంకర్ కూడా అదే చెప్పేవాడు. మీ ఫ్రెండ్స్ లో కూడా బుర్రున్న వాళ్ళు ఉన్నారా అండి? వాడేం చెప్తాడు తెలుసా? మగవాడు ఒక్క పిల్లంతో తృప్తి పడకూడదు, రెండో పిల్లం కూడా ఉండాలి, పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. చిచ్చి, అలాంటి మాటలు చెప్పేవారు ఫ్రెండ్సే కాదండి. అర్థమైంది కదా? మీకు ఆశలు ఎక్కువైతే మాకు ఊహలు ఎక్కువ అవుతాయి, జాగ్రత్త. మీరు ఎప్పుడు అంతే, తలకేసి కాలికేస్తారు, కాలికేసి తలకేస్తారు. మీతో కష్టం అసలు. ఓరి కోహ్లీగా, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకరు. కొట్టేరాళ్ళు కూడా కొట్టకుండా అయిపోతాయి. ఇంట్లో ఎవరూ లేరు రమ్మని చెప్పి తీరా చూస్తే మూడున్నాడు. అంటే నన్ను కొట్టించాలని చూసిందా? ఇవాళ కాదు, దీని పని రేపు చెప్తా. మా ఆవిడ ఈ ఆనందంగాడికి ఏ టైంలో విత్తనాలు వేయాలి తెలీదు. ఆయన వాడేసిన విత్తనాన్ని నేను మొలకెత్తనిస్తానా? అసలే ఫ్రస్ట్రేషన్ ఉన్నాను. ఈ సూట్ కేసు ఏంటి? ఇంత డబ్బా ఇక్కడ దాచారు? బహుశా ఆ దేవుడే నా కోసం దాచుంటాడు. ఇక నుంచి ఈ చెకోడి కోటీశ్వరుడు. దీన్ని లోపల తీసుకెళ్తే 1000 మందికి 1,00,000 సమాధానాలు చెప్పాలి. దీన్ని ఎక్కడో ఒకటి నేనే దాచేస్తా. అరే, నీకింత మాట అనుకుందా? నేను కడిగి దాచేస్తానే. రేపు నేను ఇక్కడ పెట్టినట్టు మర్చిపోతే చీటీ రాసి పెడదాం. ల్యాండ్ గురించి అడిగితేనే హ్యాండ్ తీసేస్తారంట. పెళ్ళైతేనే ఆడది అవుట్ అయిపోతుంది. అసలు ఇలాంటి ఆయన చేసుకుంటే ఇక జీవితం బుగ్గిపాలైపోతుంది. ఈ నెంబర్ ఏంటి ఇంత వంకటింకగా ఉంది? హలో హలో రాజ్యం, నేను సౌమ్య లండన్ నుంచి. చెప్పు సౌమ్య. నేను లండన్ లో 2 ఎకరాలు కొనుక్కున్నానే. వాట్సాప్ లో నీకు ఫోటోలు పెట్టాను, ఒకసారి ఆన్ చేసి చూసుకో. నేను నెట్ బలం చేయించడం మానేశాలే. దీని గొప్పలు ఇదును. అమ్మగారు,
పనులన్నీ చేసేసానండి, నేను వెళ్తున్నాను. ఎక్కడికి పోయేది? అసలు ఈ మధ్య నీ దృష్టి పని మీదనే లేదు. అదేంటి అమ్మగారు, అంతా చేసేసాను కదా. ఎక్కడ చేస్తున్నావే? ఎక్కడికక్కడ నేను సర్దుకుపోతున్నా కాబట్టి సరిపోతుంది. మీరు మరీ అమ్మగారు, పైవాటలో ఉన్న వసంతమ్మ గారిని చూడండి. ఆవిడ అసలు ఏం పట్టించుకోదు, మొత్తం అంతా నేను చేసేస్తాను. ఏడ్చిందిలే, అదిచ్చే జీతం ఎక్కడ, నేనిచ్చే జీతం ఎక్కడ? ఆవిడ తక్కువ జీతమే ఇస్తారు కానీ అయ్యగారు నేను ఎక్స్ట్రా పని చేసినప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారండి. అలా మెల్క తిరగడం ఆపు, చూడక చేస్తున్నాను. అది కాదమ్మగారు, ఆయన గురించి చెప్తున్నాను అంతే. చెప్పింది చాలు కానీ వెళ్ళి పని చెప్పు. చెప్పాను కదమ్మగారు, పనంతా అయిపోయిందని. చేసావా? బయట వరండాలో గోడలకి మరకలు చూసావా? చూసానమ్మగారు, కడిగాను కూడా, అయినా పోవట్లేదు. ఏదో ఒకటి చెయ్యి, పుట్టుమచ్చలా ఉన్నాయి. పుట్టుమచ్చలే అదృష్టం కదమ్మగారు, ఉంచేద్దాం. ఇట్లాంటి జోకులకి ఏం తక్కువ లేదు. మా ఇంటి దగ్గర నుంచి పనిచేసే వాళ్ళందరికీ బెడకారాలు వచ్చేస్తున్నాయి. వెళ్ళి ఆ గొడవకి పెయింట్ అయిపో. నేను ఒక్కదాన్ని ఎలా అయ్యానమ్మగారు? వెళ్ళి ఆముదంగా అనుకొని రమ్మాను. ఆడెప్పుడో బయటికి వెళ్ళిపోయాడండి. అయితే నువ్వు ఒక్కదానివి చెప్పు. అన్ని పనులు నాకే చెప్తారు. ఇళ్లలో ఎంత పని చేసినా గుర్తుపడ్డదు. అసలు నన్ను మనిషి అనుకుంటున్నారా, మిషన్ అనుకుంటున్నారా? అసలు నా మగుండు అనాలి. ఒక్క పని కూడా చేయకుండా డబ్బులు మాత్రం దెబ్బేస్తుంటాడు. ఇదేంటిది? ఇక్కడ సూట్ కేసు ఎవరు దాచారు? అమ్మా, ఇంత డబ్బే! ఈ ఐసు ఎక్కడ పోయిందో? అసలు ఇంట్లో సరుకులు తెచ్చే వాళ్ళే లేరు. అవును, లేకపోవడం ఏంటి? నా మనసు పుత్రుడున్నాడుగా. చెకోడి, ఏంట్రా పిలిచిన వెంటనే స్టాప్ బ్లాక్ లో ప్రత్యక్షమయ్యేవాడివి ఇంత స్లోగా వస్తున్నావేంటి? ఇంకా నయం, గ్రాఫిక్స్ లో బాహుబలిగా రమ్మలేదు. విషయం ఏంటో చెప్పండి. చెకోడి, కిరాణా షాప్ కెళ్ళి సామాన్లు పట్టు రావాలిరా. ఆ? నేనా? కిరాణా కొట్టుకా? ఏంట్రా నేనా? కాలేజా అన్నట్లు అడిగావు. ఏమండి, ముందు ఎవరికి ఏం పని చెప్పాలో నేర్చుకోండి. అదేంట్రా, ఎప్పుడు నువ్వే చేస్తావు కదా. పోయాయ్. ఆకలేస్తే మీ వైపు, దాహం వేస్తే మీ ఆయన వైపు చూసే రోజులు ఎప్పుడూ పోయాయి. రే చెకోడి, యదవ డైలాగ్ చెప్పకు. సాయంత్రం మళ్ళీ పెన్నులు పేపర్లు కావాలని నా దగ్గరికే వస్తావు. అబ్బో, పెన్నులు పేపర్లు అవి ఎప్పుడూ మానేశాం. అంటే ఇంకా రాయవా? రాస్తానండి. ట్యాబ్ లో తమిళ సినిమాలు చూసి ఇంగ్లీష్ లో తెలుగు రాస్తా. ఒరేయ్, ఈ పిచ్చి వాళ్ళు కట్టి పెట్టి వెళ్ళి సరుకు తీసుకురారా అర్జెంట్. ఏసారి చెప్పాలండి, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? ఏమైంది రా, ఇలా కుక్క మరిగినట్టు మరుగుతున్నావు? ఎప్పుడు చేసే పనే చేయమన్నా కదా, ఏమైంది? చెప్పాను కదండి, ఆ రోజులు పోయాయి. ఇక రోజులన్నీ నావే. ఎందుకలా? టెంక మీద కాలేశానుగా. ఇంతకీ తీసుకొస్తావా తీసుకురావా? అదేగా నేను చెప్పేది. రేపటి నుంచి పళ్ళు ఒళ్ళు తోవడానికి ఓ అందమైన సర్వెంట్ పెట్టుకోబోతున్నాను. అది కాదురా. అది లేదు, ఇది లేదు, ఇక ఈ చెకోడి విషయంలో ఏదీ లేదు. డబ్బులు లేనప్పుడు మేమే సేవ చేయాలి, డబ్బులు ఉన్నప్పుడు మేమే సేవ చేయాలా? కుదరదండి. వీడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది. ఈ బట్టలు ముట్టండి ఎంత ఉంది? ఈ అపార్ట్మెంట్ వాళ్ళు గంటకో డ్రెస్ ఇప్పేస్తారు. అదే మనం చూడు, 10 రోజుల నుంచి ఒకే డ్రెస్, 4 ఏళ్ళ నుంచి ఒకే పిల్లం. మాట మీద నిలబడటం అంటే అది మనం వికాసైన తాగబోతు. ఇదేంటి, వీళ్ళు కూడా ఇస్త్రీ చేయాలా? ఓసే ఐసు, ఏంటి ఇది? మీకు తెలియదు కదా, ఇది సినిమా పాట అండి. చాలా బాగుంటుంది. బాగా పాడానా? బానే పాడావు. రైల్లో పాడుకోవడానికి బాగా పనికొస్తావు. అసలు లేకపోతే ఏంటే, పని మానేసి పాటలు పాడుకుంటూ కూర్చున్నావా? మీరు అన్ని అలాగే చెప్తారండి. అన్ని పనులు చేసేసానండి. బయట గోడలకి రంగేమన్నా ఏం చేసావు? అది నేను ఒక్కదాన్ని ఎలా చేస్తానండి? మీ ఆయన్ని కూడా పిలవమని చెప్పాను కదా. ఆడు బయటకు వెళ్ళాడని ఆల్రెడీ చెప్పాను కదా. అసలు ఏం చేస్తున్నారు మీరు? రాత్రి పగలు కావలు కాల్సిన వాచ్మెన్ వీధులు అమ్మడిపడి తిరుగుతున్నాడు. వాడు వచ్చాక కలవమని చెప్పు. అదేంటమ్మగారు, ఆడు లేకపోతే ఏంటి, నేనున్నాను కదా. అదిగో అలా వాచ్మెన్ పని ఇస్త్రీ పని చేసి ఉన్న పని మారుస్తున్నావు.
ఏమండో మేము పందొంగలమేం కాదు. లేకపోతే ఏంటే పొద్దున అనగా చెప్పాను, ఇప్పటి వరకు చేయలేదు. గోడలకి రంగేమన్నాను వేయలేదు. అమ్మగారు అస్తమాను అదే చెప్పకండి. ఏదో మీకు అవసరం ఉంది కాబట్టి నేను పనిచేస్తున్నాను గాని మాకు గతి లేక కాదు. ఏంటి అంత పొగరు? నేను రాకపోతే మీరు పని చేసుకోలేరని, కానీ లేకపోతే నాకు పని చేయాల్సిన అవసరం లేదు. You are my darling girl, darling, darling. ఏమండి ఇంట్లో ఒక్కొక్కరు బిహేవ్ చేస్తున్నారు. ఎంత కరెక్ట్ గా చేసినా ఏదో ఒక తేడా వస్తుంది. ఎవరో ఒకరు చెప్పేదాకా బాస్ కి తెలియదు. దాంతో ఇద్దరికి అక్షంతలు పడతాయి. ఏమండి ఇంట్లో నా స్థానం ఏంటి? నా నెత్తినెక్కి వచ్చేరాని భరతనాట్యం చేస్తావు కదా, మళ్ళీ అడుగుతావేంటి నా స్థానం ఏంటని? మీ వల్లే నేను అందరికీ లోకం అయిపోతున్నాను. ఏంటి రాజ్యం, ఉరుములు మెరుపులు లేకుండా అదరగొట్టేస్తున్నావు? ఇలా వచ్చి కూర్చో, ఏంటో చెప్పమ్మా. ఇల్లంతా పెద్ద మాయా బజార్లా ఉంది. చెప్పగానే ఏదైనా చేసి చెకోడి కూడా ఎదురు తిరుగుతున్నాడు. అదని గోల. అప్పుడప్పుడు పెంపుడు కుక్క కూడా కరుస్తుంటుంది. వాడి మాటలే లెక్క చేయకు. అది కాదండి, వెళ్ళి సరుకులు తెచ్చిపెట్టమన్నాను. ఎవరికి ఏం పని చెప్పాలో తెలుసుకోండి అని వెళ్ళిపోయారు. మూడొత్త మొహం రాస్కెల్. కాగితాలకి పెన్నులకి డబ్బులు ఉండని చెప్పు, వాడే దారికి వస్తాడు. చెప్పానండి, ట్యాబ్ కొనుక్కుంటాడంట. ఇంగ్లీష్ లో తెలుగు టైప్ చేసుకుంటాడంట. ఏడిసాడు. ఎక్కడో 1000 రూపాయలు దొరుకుంటాయి, అవి వాడికి 10 లక్షలతో సమానం కదా. దాంతో నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. అంతేనంటారా? అంతే. భూమి మీద పుట్టినాడు ఎవడు ఆడి మాటలు లెక్క చేయడు. ఆడి గురించి నువ్వు బాధపడతావేంటి బంగారం? చెకోడి ఒక్కడే కాదండి, ఆ బండది కూడా నన్ను ఎదిరించి మాట్లాడుతుంది. ఏ బండది? అదే ఐసు మన కోసమే పనిచేస్తున్నా అంటుందండి. మన కోసం పనిచేయడం అంటే ఎవరు పొట్ట కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. కాదంట, మన కోసం జాలిపడి పనిచేస్తుందంట. ఎంతో బల్పుగా మాట్లాడిందో. దానికి ఉందే బలుపు. ఎవరితో అలా మాట్లాడాలో తెలియదు మనిషి. దాని మాట లెక్క చేస్తావేంటి? అది కాదండి, అందరూ నన్ను అవమానిస్తున్నట్లే ఉంది. నువ్వు ఈ ఇంటి మహారాణి రాజ్యం. నిన్నెవరేమంటారు? ఎవరైనా ఏమన్నంటే నేను ఊరుకుంటానా? అయితే ఐసుని పనిలోంచి తీసేసి కొత్త పని మనిషిని పెట్టండి, అప్పుడు మీ మాట నమ్ముతాను. రాజ్యం, ఎందుకు అలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటావు? మొగుడు పిల్లలిద్దరు కలిసి పని చేసుకుంటున్నారు. వాళ్ళ పొట్టగొట్టడం ఎందుకు చెప్పు? కానీ దానికి అది పని మనిషి అన్న ఆలోచన లేదు. ఏ పని చెప్పినా చేయనంటుంది. ముందు దాని పనిలోంచి తీసేయండి. సరే తీసేస్తాను. రేపటి నుంచి అన్ని పనులు నువ్వే చేసుకుంటావా? అమ్మో, అంత పని నేను ఒక్కదానే ఎలా చేసుకుంటాను? కొత్త పని మనిషిని పెట్టండి. కొత్త పని మనిషి దొరికే వరకు ఐసు ఉండని. అసలు మీరే గనుక ఆ ల్యాండ్ కొనుంటే నేను వీళ్ళందరి దగ్గర అసలు లోకం అయ్యేదానే కాదు. మళ్ళీ మొదటికొచ్చావా? నైట్ ఎఫెక్ట్ సీన్ కదా అని క్యారెక్టరైజేషన్ మార్చుకుని మరి బుజ్జగిస్తుంటే ఓ బేరాలు పోతున్నావా? వెళ్ళి వేసేసుకోకుండా పడదా? వస్తారు కదా, రండి అప్పుడు చెప్తా మీ సంగతి. వాళ్ళంత వర్క్ ఉంది ఇక్కడ మాకు. ఏమడిగినా కాదు లేదు అంటారు. చూసి చూసి మా నాన్న భలే సంబంధం తీసుకొచ్చారు. ఈయన వల్లే నేను అందరికీ లోకం అయిపోతున్నాను. ఇంతసేపు అయింది, ఇంకా విజిల్ రావట్లేదేంటి? గొప్పది సిలిండర్ అయిపోయిందా? ఈ బ్రీఫ్ కేస్ ఏంటి ఇక్కడ ఉంది? ఏంటిది? ఈ సూట్ కేస్ ఎందుకు ఇక్కడికి వచ్చింది? అయినా ఇది మాది కాదే. ఇంత డబ్బుతో ఉన్న సూట్ కేస్ ఇక్కడికి ఎలా వచ్చింది? అయినా గానీ ఆఫీస్ డబ్బు తెచ్చారా? ఆయన తెస్తే బీరువాలో దాస్తారు, కిచెన్ లో ఎందుకు దాస్తారు? ఎవరిదైతే ఏముంది, ఎక్కడి నుంచి వస్తే ఏముంది? ఈ లండన్ సమయన ఏంటుంది, మళ్ళీ లండన్ లో ఎన్ని ఎకరాలు కొనుక్కుందో ఏంటో. ఇస్తాను చూడు దీనికి జలక్కు. అది కాదులే. హలో, ఏమండి, నడమంత్రం సీరియల్ నుంచి మాట్లాడుతున్నాం. ఓ మీరా? మీ సీరియల్ రేటింగ్ ఎలా ఉందండి? బాగుందా? ఏం బాగుంటుందండి, ఒకసారి పైకి ఒకసారి కిందకి ఎగురుతుంది. నాకు తెలుసండి ఇలా అవుతుందని. 10వ ఎపిసోడ్ లో పని మంచిని ఇంటిగొడవ చేసినప్పుడే అనుకున్నాను. ఈ భాస్కర్ కి ఈ సూట్ కేసు కూడా ఇస్తే షాక్ అయిపోతాడేమో. దీంట్లో ఏమో ఫైళ్లు ఉన్నాయి, దాంట్లో ఏమో డబ్బులున్నాయి. నేను చెప్పానని నా మీద తోసిస్తారేంటి? నేను చెప్పిందేంటి, రైటర్ రాసిందేంటి, డైరెక్టర్ తీసిందేంటి?
భాస్కర్ ఏంటి తన పిల్లానికి తెలిస్తే ఖర్చు పెట్టేస్తుందని చెప్పి తన పిల్లానికే సూట్ కేసు ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క నా మొగుడు తన పిల్లం గురించి సరిగ్గా చెప్పాడు పక్కనోడికి. ఇదిగోండి టీఆర్పీ వస్తే మీది, టీఆర్పీ రాకపోతే మా మీద బ్లేమ్ చేయకండి. ముందు ఆ రైటర్ ని కాల్ చేయమండి, సలహా ఇస్తాను. ఊరుకుంటే ఆ లేడీ ఆర్టిస్ట్ మధ్యలో కూర్చుంటాడు. అమ్మా కోపడకండి అమ్మా, మా హీరోయిన్ మీతో మాట్లాడుతుందంట. అలాగే ఇవ్వండి. ఈవిడ సీరియల్ వాళ్ళతో మాట్లాడుతుంది, ఇది అప్పుడే తెమలదు. కంగ్రాచులేషన్స్ అండి. దేనికి? పోయిన వారం ఎపిసోడ్ లోనే కదండి మీరు నెల తప్పారని తెలిసింది. సీరియల్లో నెల తప్పితే కంగ్రాట్స్ చెప్పడం ఏంటండి? నేను ఏది సీరియల్ ని సీరియల్ లాగా చూడండి, రియల్ గానే చూస్తాను. అయినా నువ్వేంటమ్మా 3 సంవత్సరాల నుంచి కట్టిన చీర కడుతూనే ఉన్నావు. నీ దగ్గర లేకపోతే నా దగ్గరికి రా, నా దగ్గర బోల్డ్ అని కొత్త చీరలు ఉన్నాయి, ఏదో ఒకటి ఇస్తాను. పోలీస్ అవసరం ఏంటో వీళ్ళకి తెలిసొచ్చేలా చేస్తాను. నా డబ్బంటే అంత అజాగ్రత్త. ముందు ఆ రైటర్ ని లొకేషన్ లో స్క్రిప్ట్ రాయడం చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పని వాళ్ళకి డైలాగ్ రాయట్లేదంట. ఇదంతా మీకెలా తెలుసండి? ఈ రాజ్యానికి అన్ని తెలుసు, మీరేం కంగారు పడకండి. ఒక 1 వీక్ లో మొత్తం సెట్ చేస్తా. ఓకే. అలాగే అలాగే ఉంటాను. ఈ ఎదవ పంచాయతీలో ఒకటి. బంగారం, నీతో ఒక విల్లా కొంటాను, అది సీరియల్ షూటింగ్ కి అద్దెకిస్తాను. అలా అలా డబ్బులు సంపాదించి నేనే ఒక సీరియల్ తీస్తాను. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం అంతా ఈ బెల్లం రాజ్యలక్ష్మి. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ